హలో శశికాంత్. నమస్తే మేడం, బాగున్నారు? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్, మీరెలా ఉన్నారు మ్యామ్? సూపర్. 3 సార్లు సివిల్స్ ర్యాంక్ కొట్టారు కదా. Yes. ఇంతకంటే గొప్ప అనుభవం మొత్తం ఇండియాలోనే ఎవరికి ఉండదు. నేను చాలాసార్లు అనుకుంటాను, చాలా ఓపిక శశికాంత్ అని. ఇంత ఓపికతో 3 సార్లు ర్యాంకులు కొట్టారు ఈ సంవత్సరంతో సహా. శశికాంత్, అసలు యూపీఎస్సీ పాస్ అవ్వాలంటే ఒక క్యాండిడేట్కి, ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎందుకంటే ప్రతిరోజు నాకు వందల మంది వస్తారు నా దగ్గరికి. మ్యామ్, సివిల్స్ పాస్ అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయమంటారు అంటారు, ఎలా స్టార్ట్ చేయాలి అంటారు. అందరికి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. మీరు ఈ ఫీల్డ్లో ఇంత చదువుంటారు కదా, యూపీఎస్సీ ప్రిపేర్ అవడానికి ఒక క్యాండిడేట్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి? మేడం, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ మీరు నాకు చేసిన సపోర్ట్ అదంతా మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఆ తర్వాత ప్రొసీడ్ అవుతాను మ్యామ్. కమింగ్ టు ద క్వాలిటీస్ మ్యామ్, నాకు ఫస్ట్ అనిపిస్తుంది ఇట్స్ హార్డ్ వర్క్ మ్యామ్. నథింగ్ కెన్ బీట్ హార్డ్ వర్క్. ఎంత టాలెంటెడ్ ఉండనివ్వండి, ఏమి ఉండనివ్వండి మ్యామ్, హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్ మ్యామ్. ఎలా అంటే కఠోర దీక్ష అంటాం కదా, ఏదో మనం ఒక పెద్ద దీక్ష చేసినట్టు లేకపోతే ఒక యాగం చేసినట్టు కూర్చొని అలా ఓపికగా చేయాలి మ్యామ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు దట్. ఏదో 100లో 1-2 మెంబర్స్కి చాలా ఈజీగా రావచ్చు మేము, కానీ బట్ అదర్స్ ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ మ్యామ్. అండ్ మిగతా వాళ్ళు కూడా అదే చెప్తారు మ్యామ్. సో సివిల్స్ పాస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఉండాలండి. హార్డ్ వర్క్ నెంబర్ 1 ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ నెంబర్ 2 వచ్చేసి పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ మ్యామ్. చాలా ఓపిక కావాలి, ఓర్పు సహనంతో ముందుకెళ్ళాలి మ్యామ్. అండ్ నెంబర్ 3 క్వాలిటీ వచ్చేసి ఒక రైట్ మైండ్ సెట్. అంటే ఎలాంటి మైండ్ సెట్ అంటే ఒక రాక్ సాలిడ్ లాగా ఒక స్ట్రాటజీ అనుకొని దాన్ని నమ్మి ముందుకెళ్ళాలి. ఈ రోజు ఒక స్ట్రాటజీ, రేపు ఒక స్ట్రాటజీ. ఈ ఇయర్ ఒక ర్యాంకర్ చెప్పాడు కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అవుదాము, నెక్స్ట్ ఇయర్ ఇంకో ర్యాంకర్ చెప్పాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఫాలో అవుదాము. అలా అని కాకుండా అలా చూసుకుంటూ పోతే మీకు హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వస్తూ ఉంటాయి. బట్ మీకు ఏది వర్కౌట్ అవుతుందో మీరు ఆలోచించి మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ స్ట్రాటజీని పట్టుకుని దాన్ని బాగా మనము అనాలిసిస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు సక్సెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హార్డ్ వర్క్, పేషెంట్, పర్సివరెన్స్ అండ్ హ్యావింగ్ ద రైట్ స్ట్రాటజీ మ్యామ్. నైస్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అంటే డిగ్రీ చదువుతున్నో, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్లో ర్యాంక్ కొట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, మా ఇంట్లో ఎవరు సివిల్ సర్వెంట్స్ లేరు, మా ఫ్యామిలీస్లో ఎవరు లేరు అని చాలా మంది వస్తారు. సివిల్ సర్వీసెస్ బిగినింగ్ అంటే నాకు మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు. ఫాదర్ లేరు, మదర్, అది కూడా ఒక పల్లెటూరు, షాద్ నగర్ దగ్గర ఒక తండా. ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు కదా, అంటే ఓన్గా మీరు అసలు బేసిక్స్ ప్రిపేర్ అయి ఉంటారు కదా. నాకు ఏం కావాలంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, గ్రామీణ విద్యార్థులు ఉన్నారో, లేదా పల్లెటూళ్ళలో అమ్మా నాన్న సపోర్ట్ లేకుండా సివిల్స్ కొట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి ఒక స్ట్రాటజీ కావాలి. ఒకటి నాకు అనిపించేది ఏంటంటే మ్యామ్, సెల్ఫ్ స్టడీ చేయడము ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు అలాంటి అనుకునే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రతి దగ్గర ఉంది మ్యామ్, సోషల్ మీడియా ప్రతి దగ్గర. మనం ఏం చేయాలి మ్యామ్ అంటే బేసికల్లీ ఒక 2 లెవెల్స్ అనుకున్నాం. ఒక ఫౌండేషన్ లెవెల్, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్. ఫౌండేషన్లో బేసిక్ బుక్స్ చదవడం, ఎన్సీఆర్టీస్ చదవడము, చిన్న చిన్న వీడియోలు చూడడం, ఏదైనా అర్థం కానప్పుడు ఏదైనా వీడియోస్ చూడడము, డాక్యుమెంటరీస్ చూడడము, అట్లాంటివి చూడడం ద్వారా మాకు ఫౌండేషన్ లెవెల్ నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫౌండేషన్ లెవెల్ నాలెడ్జ్ ఏంటంటే మనకు వినడానికి బాగుంటుంది, నాకు అన్ని తెలుసని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బట్ దానివల్ల మనం ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకుంటే అవ్వదు. అది మీకు కూడా తెలుసు మ్యామ్. నెక్స్ట్ లెవెల్కి ఏంటి మ్యామ్, టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఏదైనా స్పెసిఫిక్ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు లక్ష్మీకాంత్ ఫర్ పాలిటీ మ్యామ్, మనం ఎన్ని ఎన్సీఆర్టీస్ చదివినా కానీ దానికంటే లక్ష్మీకాంత్ ఇంకొంచెం టెక్నికల్గా వాడు ఒక్కొక్క పాయింట్ రాసి ఉంటాడు కాబట్టి దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు పాలిటీలో వస్తాయి. సో ఇలా మనం ఫౌండేషన్ లెవెల్లో బేసిక్ బుక్స్ చదువుకొని దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ టెక్స్ట్ బుక్స్ చదువుకొని ఈ రెండు ఒక దగ్గర పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్కి స్ట్రాటజీ పెట్టుకున్నాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పాలిటీ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టుకొని ఒక 2-3 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, అవి పక్కన పెట్టుకొని అండ్ లక్ష్మీకాంత్ పక్కన పెట్టుకుంటే ఇంతకంటే మీరు ఏం చదువుతారు మ్యామ్ పాలిటీకి? మనం వెళ్ళి ఒక కాన్స్టిట్యూషన్ రాసేది లేదో, కొత్తది ఏం చేసేలేదు కదా మ్యామ్. సో ఉన్నదాన్ని బాగా చదువుకోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో మ్యామ్, వాళ్ళకు కొన్నిసార్లు బౌండరీస్ అర్థం కావు. అంటే చదివేటప్పుడు ఎంత దూరం వెళ్ళాలో అర్థం కాదు. ఆ దూరము లేకపోతే ఆ సరిహద్దు తెలియాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాళ్ళకు ఒక గోల్డ్ మైన్ లాంటిది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే మ్యామ్, క్వశ్చన్ ఎంతవరకు అడుగుతాడు, ఎంత డెప్త్లోకి వెళ్తాడు, లేకపోతే ఎంత దూరంలోకి వెళ్తాడు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇట్ హ్యాస్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని చదవాలి. కళలో అయినా కానీ మనకు సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్సే కనిపించాలి.
అది కనిపించినప్పుడు ఏమవుతుందంటే మనకు మన బౌండరీస్ క్లియర్గా తెలుస్తాయి. వెన్ యూ నో ద బౌండరీస్ క్లియర్లీ మనం గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడడానికి ఆస్కారం అవుతున్నాం. సో ఇట్స్ వెరీ సింపుల్ మ్యామ్. రైట్ స్ట్రాటజీ, బేసిక్ ఫౌండేషన్ చేసుకోవాలి. బేసిక్ ఫౌండేషన్ అంటే ఎన్సీఆర్టీ బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం చదువుకోవాలి మ్యామ్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. ఇది చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ మ్యామ్. బట్ ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని మాత్రమే చేయాలి మ్యామ్. ప్రీవియస్ ఖచ్చితంగా చేయాలి మ్యామ్. పక్కన మార్కెట్ లో ఇప్పుడు చాలా మెటీరియల్స్ ఉన్నాయి మ్యామ్. ప్రీవియస్ క్వశ్చన్స్ కి వాళ్ళు బాగా సబ్జెక్ట్ లో మళ్ళీ టాపిక్ వైజ్ డివైడ్ చేసి వచ్చారు మ్యామ్. ఇప్పుడు ఒక బుక్ చూసాను నేను, వాళ్ళు పాలిటీ ఒక సెక్షన్ లో మళ్ళీ డిపిఎస్పి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, ఫండమెంటల్ రైట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అన్ని ఒక దగ్గర పెట్టి ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా కంపైల్ చేసి ఇచ్చారు. కాబట్టి మీరు డిపిఎస్పి అనే టాపిక్ ఒక పూట చదవాలనుకున్నాం, దానిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం చదివిన దాంట్లో నుంచి మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, సాల్వ్ చేయట్లేదు అంటే మనం చదివే విధానం తప్ప, లేకపోతే మనం చదువుతున్న కంటెంట్ తప్ప, ఇంకా ఏం చేస్తే మనం ఒక అడుగు ముందుకెళ్ళొచ్చు అనేది ఇలా మనము ఒక విశ్లేషణ చేసుకోవడానికి. చాలా మంది మాకు హ్యాండ్ రైటింగ్ రావట్లేదు, ఆన్సర్ రైటింగ్ రావట్లేదు, ఎలా చేయాలి, నోట్స్ ఎలా రాసుకోవాలంటారు, మీరైతే ఎలా చేస్తారు? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ మల్టిపుల్ ఇటరేషన్స్ మ్యామ్. అంటే మళ్ళీ రాయడం ద్వారానే ఇది అవుతుంది మ్యామ్. సో ఎవరు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు బెస్ట్ ఆన్సర్స్ రావు, బెస్ట్ నోట్స్ చేయలేరు మ్యామ్. సో కొంచెం నా ఎక్స్పీరియన్స్ లో నేను ఏం చేశానంటే ఒక 2-3 అటెంప్ట్స్ అలాగే పెద్ద పెద్ద బుక్కులు చదివించాను. నాకు దాని తర్వాత అర్థమైంది ఈ బుక్కులు ఎగ్జామ్ ముందు మనం రివైజ్ చేయలేము. సో మన టార్గెట్ అంతా ఎప్పుడు ఉండాలంటే మ్యామ్, ఎగ్జామ్ అప్పుడు ఒక 2 నెలల్లో నేను ఎంత రివైజ్ చేస్తాను అనే దాని గురించి ఆలోచిస్తే అప్పుడు నేను అలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, నా దగ్గర నా ఎథిక్స్ నోట్స్ ఎలా ఉందంటే, మీరు రేపు ఎగ్జామ్ పెట్టినా నేను ఈ నైట్ వరకు మొత్తం రివైజ్ చేసుకుని రాయగలుగుతాను. అలాంటి కంటెంట్ నేను డెవలప్ చేసుకున్నాను. ఒక 30-40 పేజీల్లో బుక్ ఒక నోట్స్ చేసుకున్నాను. ఈ నైట్ వరకు నేను 1-2 సార్లు రివైజ్ చేసి రేపు ఎగ్జామ్ రాయగలను. సో ఇలా మనము మన నోట్స్ చేసుకోవడం కూడా ఆ ఫైనల్ ఫేజ్ కి మన మైండ్ లో పెట్టుకోవాలి. దట్ ఈజీగా రివైజ్ చేసుకునేలాగా అన్ని టాపిక్స్ వచ్చేలాగా రాసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, నా ఎగ్జాంపుల్. ఎప్పుడైనా మనం నోట్స్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తామంటే, ముందులో బుక్ పెట్టుకుని దాంట్లో నుంచి ఇంకో బుక్ తయారు చేయడానికి ట్రై చేస్తాం. సో లైన్ టు లైన్ రాయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఓన్లీ పికప్ ద కీవర్డ్స్ మ్యామ్. ఒక 2-3 లైన్లు ఉంటే 2-3 లైన్ల నుంచి 1-2 కీవర్డ్స్ ఉంటే ఆ కీవర్డ్స్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మ్యామ్ మిగతా ఇంగ్లీష్ అంతా మనం ఎలాగో ఎగ్జామ్లో రాయగలుగుతాం. ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రైటింగ్ అనేది ఇట్స్ అ రిగరస్ ప్రాక్టీస్ మ్యామ్. అండ్ మనం ఆన్సర్స్, టాపర్స్ ఆన్సర్స్ చూస్తే మనకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ప్రతిదీ గుర్తుపెట్టుకొని రాయట్లేదు, కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. కీవర్డ్ గుర్తుపెట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మనం అలా నోట్స్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. శశికాంత్, ఇంటర్వ్యూలో 205. ఎస్ మ్యామ్. ఆల్మోస్ట్ టాప్ మార్క్స్. ఎస్ మ్యామ్. అసలు 205 మార్క్స్ సాధించడం అంటే మీరు ఏం మాయ చేశారు ఈ బోర్డ్ ని? మ్యామ్ మాయ చేశారు అనే దానికంటే ఐ హావ్ ట్రై టు షో నా పర్సనాలిటీ ఏంటనేది వాళ్ళకి చూపించాను. ఓకే, నేనేంటి, నేనెవరు, అసలు నేనేంటి అనేది వాళ్ళకి చూపించాను మ్యామ్. సో ప్రతి క్వశ్చన్ లో నేను నా పర్సనాలిటీని చూపించడానికి ట్రై చేశాను మ్యామ్. ఏ ఆన్సర్ చెప్పినా కానీ అది నా ఆన్సర్, నేను ఎలా ఆలోచిస్తాను అనేది చూపించే విధంగా పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అనేదాన్ని నేను అదొక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లా కాకుండా ఒక కాన్వర్సేషన్ లా ఫీల్ అయ్యాను మ్యామ్. ఇప్పుడు మ్యామ్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను అస్సాంలో వర్క్ చేస్తున్నాను IRTS ఆఫీసర్గా. ఒక 5 years నుంచి పనిచేస్తున్నాను కాబట్టి కొంచెం సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది దట్ మనం ఏదైనా కానీ టు ద పాయింట్ ఉండాలి. అండ్ ఏది చెప్పినా కానీ ఎక్కువసేపు చెప్పకూడదు, అవతల వాళ్ళకి అంత వినేంత శక్తి ఎవరు ఓపిక ఉండదు కదా. సో అది ఒకటి అలవాటు చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను ఏమనుకున్నానంటే, నేను ఎవరో గొప్ప వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళట్లేదు, మా సీనియర్, మా HOD సార్ కలవడానికి వెళ్తున్నాను. సో వాళ్ళతో ఒక కాన్వర్సేషన్, వాళ్ళు ఏవో నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆ తెలుసుకోవడానికి నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, టు బెటర్ అండర్స్టాండ్, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడానికి. సో అది నేను చేయాలంటే సింపుల్గా మాట్లాడాలి. అండ్ వాళ్ళు అడిగిన దానికి ప్రతి దాంట్లో నా ఫ్లేవర్ ఒకటి రావాలి ప్రతి ఆన్సర్లో అని నేను అనుకున్నాను మ్యామ్. సో ఆ విధంగా నాకు అది చాలా హెల్ప్ అయింది మ్యామ్. ఓకే, ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? మ్యామ్ చైర్మన్, నా బోర్డు వచ్చేసి ఈసారి చైర్మన్ సార్ వాజ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా మ్యామ్, వెరీ హైలీ డెకరేటెడ్ మిలిటరీ ఆఫీసర్. సో ఆయన పేరు వినగానే నాకు అనిపించింది ప్రాబ్లీ ఇంకా సార్ బాగా స్ట్రెస్లో పెడతారని నేను అనుకున్నాను. వెళ్ళగానే స్ట్రెస్లో పెట్టారు. హీ ఆస్క్డ్ మీ ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడ పనిచేస్తున్నారు అంటే సెడ్ సార్ అస్సాంలో పనిచేస్తున్నాను, నార్త్ ఈస్ట్ ఇండియాలో పనిచేస్తున్నాను సార్ అస్సాంలో, ఇలా రంగియా అని ఒక డివిజన్ ఉంది, నేను అక్కడ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నేను కావాలని పెద్ద పెద్ద పదాలు ఆయన ముందు పడేస్తున్నాను అనమాట, ఏదైనా పిక్ చేస్తారేమో చూద్దాం అనేసి. అండ్ టు మై సర్ప్రైజ్ మ్యామ్, ఇమ్మీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ వాస్ వాట్ ఈస్ కొలీజియం సిస్టమ్.
అంటే కంప్లీట్లీ అన్రిలేటెడ్. నేనేదో ఆయన ముందు అన్ని పెడదాము, ఆయన ఏదో పిక్ చేసుకుంటారు దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారని నేను అనుకున్నా. అవుట్ ఆఫ్ నో వేర్ హి హస్ ఆస్క్డ్ మీ వాట్ ఇస్ కొలీజియం సిస్టమ్, కొలీజియం గురించి అడిగారు. కొలీజియం గురించి. సో అప్పుడు అన్నప్పుడు ఐ సెడ్ సార్ సిస్టమ్ ఆఫ్ జడ్జెస్ సెలెక్షన్ ఉంటుంది సార్ అట్లా అని చెప్పాను. మరి అందులో ఎగ్జిక్యూటివ్ ఉంటారా లేరా అంటే ఉండరు సార్, బట్ అగైన్ అంటే ఉండాలా ఉండొద్దా అనేది మీ ఒపీనియన్ ఏంటంటే ఉండాలి అని చెప్పారు. ఇలాగ ఎందుకు ఉండాలి అసలు, వాళ్ళకి ఏం పని అందులో ఉండడానికి అన్నప్పుడు ఐ సెడ్ సార్ ఇలా ఉండాలి ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన చాలా సీరియస్ అయిపోయారు. సీరియస్ అయిపోయి కౌంటర్ 1 అని గట్టిగా అరిచారు. కౌంటర్ 1 అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఉండాలి, ప్రతి దగ్గర ఎగ్జిక్యూటివ్ ఏంటి అంటే జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండకూడదా ఇంకా అన్నప్పుడు మళ్ళీ నేను ఆన్సర్ ఇచ్చాను. దెన్ అగైన్ హీ వాజ్ లైక్ కౌంటర్ 2. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అందరిని అపాయింట్ చేశారు, యూఆర్ ఆల్సో ఆఫీసర్, నిన్న అపాయింట్ చేశారు, ఐఎమ్ ఆల్సో యూపీఎస్సీ నన్ను అపాయింట్ చేశారు, ఎంతమందిని అపాయింట్ చేసుకుంటూ పోతారు వాళ్ళు, ఇంకా వాళ్ళకి వేరే పని లేదా అన్నప్పుడు సార్ ఐ బెగ్ టు డిఫర్ ఇది సార్ అన్నారు. ఇమ్మీడియట్లీ వాజ్ లైక్ కౌంటర్ 3. మళ్ళీ నేను ఆన్సర్ ఇచ్చాను. ఆయన మళ్ళీ కావాలని ఫ్రస్ట్రేటెడ్ గా చూడు బాబు నేను నీకు 3 కౌంటర్లు ఇచ్చాను, బట్ నువ్వు అసలు నా పాయింట్ నన్ను ఒప్పుకోవట్లేదు అసలు నా పాయింట్ నేను అని చాలా సీరియస్ గా అన్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది హీస్ ట్రైంగ్ టు సీ వెదర్ నేను నా స్టాండ్ మీద స్టిక్ అవుతానా లేనా అని అన్నప్పుడు ఐ సెడ్ సార్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ సార్, బట్ అగైన్ ఐ బెగ్ టు పార్డన్ సార్, ఐ బెగ్ టు డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ సార్, బట్ వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ సార్ అని చెప్పాను. అంటే మీ ట్రూ పర్సనాలిటీ అక్కడ చూపించారు. ఎస్ మ్యామ్. సో అక్కడ నేను ఏంటంటే ఆయన ఒపీనియన్ ఏమున్నా కానీ నేను ఆయన కోసం నా ఒపీనియన్ ని మార్చుకోలేదు మ్యామ్. నాకేమనిపిస్తుందో మనసులో ఏముందో ఆయనకి చెప్పాను, బట్ దాన్నే నేను కొంచెం కాన్స్టిట్యూషనల్ గా లాజిక్ బ్యాక్ చేసి నేను చెప్పాను. ఏదో జస్ట్ ఆయన అన్నదానికి ఆపోజిట్ సార్ సార్ నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పకుండా ప్రతిదానికి ఒక బేసిస్ ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అట్లానే చాలా విషయాలు చెప్తూ ఉన్నాను మ్యామ్. అలా చెప్పడం ద్వారా ప్రాబ్లమ్ ఆయన అక్కడ కన్విన్స్ అయినట్టు అనిపిస్తుంది. సో 205 వచ్చాయి. అంటే ముందే తెలుసా 205 వస్తాయని? అంటే ఇంటర్వ్యూ అయ్యాక మ్యామ్ నేను నాకు అనిపించింది అయితే చాలా హై మార్క్స్ వస్తాయి, లేకపోతే చాలా లో వస్తాయి, ఈ మధ్యలో అయ్యే ఛాన్స్ లేదని నేను అనుకున్నాను. మీకు తెలుసా శశికాంత్ ఈ సంవత్సరం మన వాళ్ళకి చాలా మంది మంచి మార్క్స్ వచ్చాయి. అవును, హనిత అని ఇంకో అమ్మాయి. అవును, షీ ఆల్సో గాట్ 205. తనకి 205. తర్వాత రాహుల్ జగన్నాథం 200 వచ్చింది. మీనా 190. తెలుగు వాళ్ళందరూ ఇంటర్వ్యూలు వేసారి కంప్లీట్ గా రాక్ చేసేసారు. జనరల్ గా ఏంటంటే నార్త్ ఇండియన్స్ తక్కువ సబ్జెక్ట్ ఉన్నా బాగా మాట్లాడతారు, మన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, కానీ ఈసారి మన వాళ్ళు ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇన్ని మార్క్స్ రావటం. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి బూస్ట్ కదా, మనం కూడా 190, 200, 205 తెచ్చుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు నేను కూడా చాలా మందికి ఇప్పుడు ఫిల్మ్స్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూ అప్పుడు కదా అని చెప్పి ఇంటర్వ్యూ అప్పుడు నేర్పిస్తుంటాను. ఇప్పటి నుంచే ఎవరైతే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, ఎందుకంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి కొన్ని ట్రైట్స్ చెప్తారా? ఒకటి క్లారిటీ ఆఫ్ థాట్, ఏం చదివినా ఏం ఆలోచించినా ఒక క్లారిటీ ఉండాలి. సెకండ్ ఈజ్ మనం మాట్లాడే ప్రతి వర్డ్ కానీ ప్రతి ఆర్గ్యుమెంట్ కానీ ఇట్ షుడ్ బి బ్యాక్డ్ బై లాజిక్ మ్యామ్, లాజిక్ ఆర్ రేషనాలిటీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మ్యామ్ ఆయన అంత గొప్ప వ్యక్తి, ఆయన రాజ్ శుక్లా గారు దేశానికి ఇంత సేవ చేశారు. ఆయనను కౌంటర్ చేస్తూ నేను చెప్పింది ఏంటంటే సార్ ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి సార్, డెమోక్రసీ సార్ ఇది. సో ఇవన్నీ నేను లాజికల్ గా బ్యాక్ చేస్తున్నాను కాబట్టి ఆయన ఒప్పుకున్నారు మ్యామ్. లేదు సార్ నాకు ఇష్టం లేదు సార్, నాకు ఇష్టం లేదు సార్ అని చెప్తే ఎవరు ఒప్పుకోరు మ్యామ్. సో లాజికల్ గా రేషనల్ గా మనము మన థాట్స్ ని ఎప్పుడైనా కానీ ప్రెజెంట్ చేసుకోవాలి. ఎవరితో మనం ఏ పాయింట్ చెప్పినా కానీ యాక్సెప్టెన్స్ ఉండాలి. నేను అదే చేశాను. సార్ చెప్పినప్పుడు సార్ నేను మీ పాయింట్ ని నేను చూస్తాను సార్ డెఫినెట్లీ, బట్ ఇది నా ఒపీనియన్ సార్. సో ఆయన ఒపీనియన్ కి నేను అతీతం కాదు అని చెప్పలేదు మ్యామ్. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్, బట్ అగైన్ ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. నేను కొందరు చూస్తాను మ్యామ్, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదైనా పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు డిబేట్లోకి వెళ్ళిపోతారు మ్యామ్. డిబేట్ చేయాల్సిన అవసరం లేదు మ్యామ్. మనకు బెస్ట్ పర్సనాలిటీ ఈజ్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. యూపీఎస్సీ ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీస్ కి బాగా అవాయిడ్ చేస్తున్నాం. ఎవరు ఆ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీస్ అంటే హూ ఈస్ ఏబుల్ టు టేక్ అదర్స్ వ్యూ పాయింట్, మేబీ ఆర్ మే నాట్ బి డిఫరెంట్ ఉన్నా కానీ అట్లీస్ట్ మీరు కన్సిడర్ చేయాలి, వాళ్ళ వ్యూ పాయింట్ని రెస్పెక్ట్ చేయాలి. అదే నేను నా ఇంటర్వ్యూలో చేశానని నాకు అనిపించింది మ్యామ్. సో లాజికల్గా థింకింగ్ చేయడం మ్యామ్, అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, లాజికల్ ఆర్ రేషనల్ థాట్స్ రావాలి మన ఆర్గ్యుమెంట్స్లో కూడా, అండ్ అట్ ద సేమ్ టైం మ్యామ్ పాజిటివ్గా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు బి ఓపెన్ మ్యామ్, లైక్ ఏది దాచుకోవడానికి అవసరం లేదు, ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి, నో అని చెప్పడానికి సందేహించొద్దు. ఇప్పుడు నేనైతే ఏమనుకుంటానంటే మ్యామ్, ఏదైనా విషయంలో నో చెప్పినప్పుడు మనకు ఒక 5 మార్కులు పెరుగుతాయి అనుకుంటున్నాను ఇంటర్వ్యూలో. ఎందుకంటే మ్యామ్ నో చెప్పాలంటే ఎంతో కరేజ్ కావాలి. శశికాంత్, తెలంగాణలో షాద్ నగర్ దగ్గర మీది ఒక తండా. జనరల్ గా నా దగ్గరికి యువతలో తండాల నుంచి చాలా మంది వస్తుంటారు. మేము పలానా తండా నుంచి వచ్చామండి, మాకు చిన్నప్పటి నుంచి చదువు సరిగ్గా లేదు, ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు లేరు, లేదా మా తండా దగ్గర చాలా తాగుడు అలవాటు ఉంటుంది, ఇలా చెప్పేస్తా ఉంటారు అన్నమాట. చెప్పి మేము సివిల్స్ కొట్టాలనుకుంటున్నాం అంటారు. కానీ ఆ
కన్సిస్టెన్సీ ఉండదు, ఆ కసి పట్టుదల చివరి దాకా ఉండదు, వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది. సో సేమ్ ఆల్మోస్ట్ ఒక తండా నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా. మీలాంటి వాళ్ళకి ఎవరైతే యువత, మీ నెక్స్ట్ జనరేషన్ తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా లైఫ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తారు? కెరీర్, వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలని చెప్తారు? మ్యామ్ ఒకటి నేనేమి ఎప్పుడు ఏమనుకుంటానంటే, మన ఆలోచనలు బట్టి మనం ఉంటాం మ్యామ్. మనం ఆలోచన చిన్నగా పెట్టుకున్నప్పుడు, మన ఆలోచన చిన్నగా ఉన్నప్పుడు మన యాక్షన్స్ కూడా చిన్నగా ఉంటాయి మ్యామ్. అంటే ఎవరిని నేను తక్కువ అంచనా వేయట్లేదు మ్యామ్ ఇక్కడ. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ మనం ఎప్పుడైతే గొప్ప అంబిషన్ పెట్టుకున్నప్పుడు మనం అంతే బ్రేవ్ గా అండ్ కరేజ్ చేసి తయారవుతాం మ్యామ్. మనం అంతే శక్తివంతులుగా అవుతాం మ్యామ్. సో నేను చాలా మందికి మా రిలేటివ్స్ లో కానివ్వండి మ్యామ్, మా తండాల్లో ఎక్కడైనా నేను ఇదే మాట చెప్తాను, డోంట్ సెటిల్ ఫర్ లెస్, ఎయిమ్ ఫర్ ద మూన్, అట్లీస్ట్ యూ ల్యాండ్ అప్ ఇన్ స్టార్స్. మనం స్టార్నే గోల్గా పెట్టుకుంటే బ్లాక్ హోల్కి వెళ్ళి పడతాం ఇంకా బయటకు రాకుండా. అదే ఒక మూన్ని టార్గెట్ చేసి స్టార్లో పడే ఛాన్స్ ఉందా, లక్ ఉంటే మనం కొంచెం మూన్లో పడవచ్చు. సో ఏమే హయ్యర్ పెట్టుకొని ఆ ఎయిమ్కి తగ్గట్టు మన దగ్గర ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా, క్యాపబిలిటీస్ లేకపోతే ఏం చేసి మనం అలా క్యాపబుల్ అవుతాము అనేది ఆలోచించాలి మ్యామ్. అండ్ మైండ్లెస్గా దేని వెంట పడ్డా కానీ ఏది రాదు మ్యామ్. అంటే ఇక్కడ నేను ఐ వాంట్ కోట్ MS ధోని గారి గురించి చెప్తాను. ఐ లవ్ MS ధోని. ఆయన ఏమంటారంటే మ్యామ్, ఇవాళ రేపు రిజల్ట్ యూత్ గురించి, యూత్ ఇన్ ఇండియా ఆర్ లాస్ట్ టుడే. ఎందుకు లాస్ట్ అవుతున్నారంటే దేర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ ద రిజల్ట్స్, నాట్ ఆన్ ద ప్రాసెస్. సో ఎవరు సక్సీడ్ అవుతారంటే ఎవరైతే ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు సక్సీడ్ అవుతారు. రిజల్ట్ మీద ఫోకస్ చేసే వాళ్ళు సక్సీడ్ అవ్వరు, వెరీ లెస్. ఎందుకంటే ప్రాసెస్ విల్ గివ్ యూ రిజల్ట్, రిజల్ట్ మీకు ప్రాసెస్ ఇవ్వదు మ్యామ్. సో మనం ఆ ప్రాసెస్ని డిటర్మైన్ చేసుకోవాలి, మనకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా. సింపుల్ మ్యామ్, మనకు ఒక 100 కిలోలు ఎత్తగలిగే టాలెంట్ ఉన్న, మనకు శక్తి ఉన్నప్పుడు 100 ఎత్తగలం. అందరికీ అంత శక్తి ఉండకపోవచ్చు. అది ఎవరు డిసైడ్ చేసుకోవాలి, మనం డిసైడ్ చేసుకోవాలి. దాని తగ్గట్టు మనం ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాలి. మీకు ఒక థాట్ వచ్చింది అన్నప్పుడు డెఫినెట్లీ దాని అర్థం ఏంటంటే మీలో ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి మీకు ఆ థాట్ వచ్చింది. ఆ క్యాపబిలిటీస్ని మీరు పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటారు? ఒక రైట్ స్ట్రాటజీ అనుకోవాలి, బేసిక్ బుక్స్ చదవండి, మళ్ళీ టాపర్ వీడియోస్ చూడండి, ఎక్కడో దూరం ఉన్నా పర్లేదు, డిజిటల్ కనెక్ట్ అయి ఉండండి ప్రపంచానికి, మళ్ళీ చూడండి, డిస్ట్రాక్షన్స్ కట్ చేసుకోండి, పాజిటివ్ సెన్స్లో ఉండండి. అండ్ ఎక్కడ వీలైతే అక్కడ టాపర్ మెటీరియల్ చూడండి, టాపర్ నోట్స్ చూడండి, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. అండ్ రియలిస్టిక్ అసెస్మెంట్ అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాలి మ్యామ్. అన్ఫార్చునేట్లీ నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మ్యామ్, వాళ్ళు కొంచెం గాల్లో ఉంటారు మ్యామ్, చేస్తున్నాం అనుకుంటారు, బట్ దే ఆర్ నోవేర్. అలా కాకుండా రియలిస్టిక్గా మనం చూడాల్సిన అవసరం ఉంది మ్యామ్. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ యూ. మీ ఎనర్జీ, మీ ఏజ్, మీ ప్రైమ్ యూత్, అది చూసి ఇట్లా వెళ్ళిపోతున్నాం యూపీఎస్సీలో పడితే. సో అలా అవ్వకుండా ఉండాలనే బాధతో నేను చెప్తున్న మాటలు తప్పించి నేను ఏదో విధంగా తప్పు తీసుకోవద్దు ఎవరైనా కానీ. మనం మన క్యాపబిలిటీస్ని డిటర్మైన్ చేసుకోవాలి అండ్ కొంచెం రియలిస్టిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. చదువుతున్నాను కాకుండా ఎంతవరకు చదువుతున్నాం, సింపుల్గా డూయబుల్ టాస్క్స్. ప్రిలిమ్స్ అవుతుందా? ఓకే అవుతుంది. సీసాట్ అవుతుందా? అవుతుంది. మన నెక్స్ట్ ఎస్ఏలో 7 పేపర్స్ ఉన్నాయి మనకు, సారీ మెయిన్స్లో 7 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పేపర్కి కావాల్సిన స్ట్రాటజీ ఏంటి, మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు దానికి కావాల్సిన స్ట్రాటజీ ఇది. ఈ గ్యాప్ని ఇలా మనం బ్రిడ్జ్ చేయబోతున్నాం, దీనికి ఎవరి హెల్ప్ తీసుకుంటున్నాం, మనం ఏదైనా టెస్ట్ సిరీస్ రాస్తున్నామా, ఎవరైనా యూట్యూబ్లో టాపర్ వీడియోస్ చూసి మనం స్ట్రాటజీ పెట్టుకుంటున్నామా. ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీ ఫిక్స్ అయ్యి వెళ్ళిపోవడమే మ్యామ్. కళ్ళు మూసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. సో ఇంకా తగ్గేదేలే అనుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే మ్యామ్. సో అల్టిమేట్లీ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన దాంట్లో ఏమంటారంటే మ్యామ్, తక్కువ ఆలోచన పెట్టుకోవడం కాకుండా ఒక పెద్ద ఏం పెట్టుకున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. అలా కాకుండా మనం మన గోల్ చిన్నగా పెట్టుకున్నప్పుడు మనం అది రాకున్నా కానీ మనం తక్కువ అంచనా వేసుకుంటాం. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్, వాళ్ళని నేను చిన్నప్పుడు చూసి ఎంతో టాలెంటెడ్ అనుకునేవాళ్ళను. అంటే వాళ్ళు ప్రాబ్లీ అరే వీళ్ళు ఎక్కడో ఉంటారు నా లైఫ్లో నేను ఎక్కడో ఉంటాను అనుకున్నాను. కంప్లీట్లీ సీన్ రివర్స్ అయింది. అండ్ వాట్ హ్యాస్ హెల్ప్ దిస్ ఆ డిటర్మినేషన్ మ్యామ్, దట్ నేను ఏదో చేయాల్సిందే అనే డిటర్మినేషన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని నాకు అనిపిస్తుంది. నైస్, ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో మీరు మంచి ఆఫీసర్ అవుతారని అండ్ మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి గైడెన్స్ ఇస్తారని. ఎందుకంటే మనం గొప్పవాళ్ళు అవటం, మనకి ఒక స్థాయికి రావడం గొప్ప విషయం కాదు. అదే మ్యామ్, సమాజానికి మన వల్ల ఎంతో ఉపయోగపడింది, మనలాంటి వాళ్ళకి మన వల్ల ఎంతో ఉపయోగపడింది, అది చాలా ఇంపార్టెంట్. అది మీరు చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా రాజ్ కుమార్ చౌహాన్ నాకు చెప్పాడు, శశికాంత్ అని నాకు చాలా హెల్ప్ చేశాడని. అది చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళని కూడా అంటే మనకన్నా చిన్న వాళ్ళని, తక్కువ తెలిసిన వాళ్ళని మనం పైకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడ నాకు టైం దొరికినా కానీ మ్యామ్, ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా ఐ కీప్ హెల్పింగ్ సంబడి మ్యామ్. అంటే ఇది నాకు గొప్ప చెప్పుకోవడానికి కాదు, ఇట్స్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటాను.
ప్రాబ్లీ నాకు ముందు అట్లాగానే ఎవరైనా టైమ్లీ హెల్ప్ చేస్తుంటే నేను ఇంకా చాలా త్వరగా అవును. సర్వీసెస్ వచ్చామని ఉమ్. అని నాకు అనిపిస్తుంది మ్యామ్. నేను ఆ డిజైర్ తో నేను అనుకుంటాను అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళకు ఆ తప్పు జరగకూడదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని అసెస్ చేసి ప్రాపర్ గా వాళ్ళకు ఒక ఇన్పుట్ ఇవ్వాలని నేను అనుకుంటాను మ్యామ్. సో అన్ని మీడియంస్ లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏం అడిగినా కానీ ఐ ట్రై టు హెల్ప్ దెమ్ టు Help. మై ఎక్స్టెంట్ మ్యామ్. సో ఇంకా మనం కొద్ది వరకు కొంచెం ఇన్పుట్స్ ఇస్తే ప్రాబ్లీ వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు మ్యామ్ లైఫ్ లో. సో కాబట్టి అందరినీ కొంచెం ఆ చిన్న ఇగ్నిషన్ ఆర్ ఒక ఫైర్ ఇస్తే ఆ రాకెట్ ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో మనకు తెలియదు మ్యామ్. సో కాబట్టి చూసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరూ లైఫ్ లో గొప్ప ప్లేసెస్కి వెళ్ళాలి, వాళ్ళకి కోరుకున్నది అవును. అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అవును, అవును. అన్నిటికన్నా గొప్ప విషయం ప్రపంచంలో పక్క వాళ్ళ హోప్ ని మనం నిలబెట్టాం. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ మ్యామ్. అదే మీరు చేస్తున్నారు మ్యామ్. ఇంకా మాకంటే వీఆర్ జస్ట్ స్టార్టింగ్ అండ్ మీరు ఇంకా ఎన్నో చేశారు. నాలాంటి వాళ్ళని ఎంతో మంది మీరు ఆల్రెడీ తయారు చేస్తున్నారు మ్యామ్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దాట్ ఎఫర్ట్స్ మ్యామ్. కంటిన్యూ, we should continue our Yes, efforts, ma'am. Shashikant. Thank you. Thank you so much, Thank you.